అంటే మామూలుగా ఇంట్లో ప్రతి ఇంట్లో ఉండే తల్లి లాంటి క్యారెక్టర్ వేసి సడన్ గా హలో బ్రదర్స్ అనుకుంటా అవునండి, దాంట్లో మోడర్న్ అత్తగారు. మోడర్న్ అండి. అది కాదండి, మీకు ఇంకోటి చెప్పాలి, అసలు భయపడాను నేను. పైగా అప్పులప్పారావు అని ఒక సినిమా, ఈవీవి గారు, రమాప్రభ గారి పిల్లలు ఎవరో తీశారు, ఆడ అక్క కొడుకులు ఎవరు, బెజవాడలో షూటింగ్ అండి. అందరూ హోటల్స్లో ఉన్నారు, నేను మా ఇంట్లో ఉన్నా. కాస్ట్యూమ్ అతను బట్టలు తీసుకుని వచ్చండి, మేకప్ వేసుకుని, జాకెట్ ఇలాగా కిటికీలుగా అన్ని కట్ చేసింది. ఏ నాది కదా ఈ డ్రెస్, ఎవరిదో తెచ్చుంటాను. లేదండి మీదేనంటాడు. నాది కదా తీసే, ఈ డ్రెస్ కాదంటాను. లేదమ్మా ఇది మీకేను, సోమయాజులు గారు మీరు. సోమయాజులు గారు నేనైతే ఇదేంటయ్యా ఈ పెనకాయలాగా, మనం కిటికీ సువ్వలు ఉంటాయి చూసారండి, అలా కట్ చేసి నేను చెయ్యనని చెప్పాను. మెట్లు దిగి వెళ్ళిపోతున్నాడండి అతను. మమ్మ నువ్వు కొద్దిసేపు ఉండయ్యా అంది. నన్ను వంటింట్లోకి పిలిచి ఏంటది అంది. అమ్మ ఆ జాకెట్ వేసుకుని ఎలా అమ్మ చేస్తాను, ఇన్ని మదర్ వేషాలు వేసాను, తర్వాత హీరోలు పిలుస్తారా నన్ను, ఏమైనా అర్థం ఉందా అది వేసుకుని. ఇప్పుడు ఏం పోయింది ఒక వేషం వేయకపోతే, వాళ్ళు పెద్ద డబ్బులు కూడా పెద్ద ఇవ్వనన్నారు. పేద బేరం అండి, ఇంత డబ్బులు ఏదో మాట్లాడారు. అయినా పోన్లే మన బెజవాడ కదా, మన ఇంట్లో ఉన్నట్టు ఉంటుంది అనుకుని వెళ్ళానండి. వద్దమ్మా అన్నారా, చాలా తప్పు. ఆ సినిమా బ్రహ్మాండంగా ఆడితే అలాంటి వేషాలు కూడా పడతాయి. అది ఒకవేళ ఆడలేదనుకో మర్చిపోతారు. ఇప్పుడు నువ్వు చేయనన్నావు అనుకో, ఆవిడికి బాగా బలిసింది, బాగా సంపాదించినట్టుంది, బిజీగా ఉంది, చెడ్డ పేరు వస్తుంది. మనకు ఎవరన్నా బంధువులు ఉన్నారా ఇండస్ట్రీలో, లేనప్పుడు మనం ఎలా ఉండాలి. అందుకని నోరు మూసుకుని ఏం వేషం ముక్కి మెదలకుండా వచ్చాయి అందండి. రావయ్యా అని చెమటలు పట్టేసినాయండి. ఎందుకంటే పెద్ద పెద్ద హీరోలు కదండి, ఆ హీరోలకు మదర్ వేస్తే ఇది వేస్తే ఎలా ఉంటుందా. నిజంగానే గమ్మత్తుగా ఉందండి ఆ వేషం. సోమయాజులు గారికి ఒక సెటప్, నేనేమో చిరంజీవి గారి ఫ్యాను. సరే ఇంతవరకు బాగానే ఉందండి. షూటింగ్ చేశాను, ఏదో అదన్నా ఏదో మనసు బాధపడింది. వెళ్ళా ఏలూరులో బాపినీడి గారిది విజయోత్సాహం చేస్తున్నారు చిరంజీవి గారి సినిమా అండి. కెమెరాని నన్ను తర్వాత ఇంకెవరో ఒకళ్ళనో ఇద్దరినో ఇచ్చి అక్కడ పంపించారండి. నాకు అసలు ఈ మతలబ్బులే తెలిసే కాదు. చిరంజీవి గారు ఎప్పుడు బాగా మాట్లాడేవారు, బాలకృష్ణ బాబు బాగా మాట్లాడతారు. ఏంటి మేకప్ వేసుకుని వేరే ఫంక్షన్కి వచ్చావు, నువ్వు అసలు ఎప్పుడన్నా ఫంక్షన్లకు వస్తావా అని అడుగుతున్నాడండి ఆయన. అది షూటింగ్. చిరంజీవి గారు ఇలా ఎంటర్ అవుతుంటే ఆయన రాకముందే పర్మిషన్ తీసుకున్నారేమో, మైక్లో మాట్లాడేది అది ఇది, చిరంజీవి గారి అభిమాని అన్నీ అయిపోయినాయి. ఆయన వచ్చేటప్పుడు దండ వేసి కావలిచ్చుకోవాలి. ఇది నాకు చెప్పి పంపించారు. ఏదో ఆత్మాహుతి దాడిలాగా అయింది నా పని. దండ వేస్తే ఏంటి విచిత్రం, నువ్వు అసలే నేను ఏ ఫంక్షన్కి వెళ్ళేది దాక్కున్నానని చెప్పాను, చాలా కనపడేదాన్ని కాదు. దానికి ఎందుకు వెళ్ళానో ఆయనకు కూడా అర్థం అవ్వాలి. దండేశాను, ఆయన కావలించుకున్నారు, ఎంత షూట్ చేస్తున్నారు ఆయనకి తెలియదండి. నాకేమో వాళ్ళకి పర్మిషన్ తీసుకుంటేనే కదండి వేదిక మీదకి వెళ్తాం అనుకుంటున్నాను నేను. అయిపోయిందండి. అయిపోయాక ఎక్కడో షూటింగ్లో ఉంటే ఏంటి నువ్వు షూటింగ్ అని చెప్పలేదన్నా. నాకేం తెలుసండి అన్న. ఏంటి నువ్వు షూటింగ్ అని చెప్పలేదు, తర్వాత సినిమా చూస్తారు కదండి. ఎందుకు అంటే నాకేం తెలుసండి, వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారేమో అందుకని మరి అక్కడ చెప్పలేదే నేను అడిగితే అన్నారు. మీరు హడావుడిలో ఉన్నారు కదండి, అక్కడ మిమ్మల్ని నిలబెట్టి ఎంతమంది అభిమానులండి చిరంజీవి గారికి ఆ రోజుల్లో. నేను ఎలాగండి చెప్తాను, ఇవన్నీ నాకు తెలియలేదండి అన్న. ఆయన కూడా చిన్న మిస్అండర్స్టాండింగ్ వచ్చినట్టుందండి. ఆయన బయటపడలేదు కానీ చెప్పలేదు అనేది ఏదో ఉంటుంది, ఎక్కడ పడింది బాగానే ఉందండి. ఆయన బాగానే ఉన్నాడు, ఈవీవి గారు బాగానే ఉన్నారు. నా మీద పడింది, సినిమా నాదా అండి. సరే ఏమన్నానండి, అక్కడి నుంచి కొంచెం నాకే బాధ అనిపించింది. ఇదేంట్రా ఇలా ఇరుక్కుపోయాను నేను. ఆ వేషం మా అమ్మని వెళ్ళి తిట్టానండి బాగా. పెంటముండా ఇలా చెప్పావు నువ్వు, ఆ వేషం వేయకుండా ఉంటే ఎంత బాగుండేది. చిరంజీవి గారు ఇలా అన్నారు నన్ను లొకేషన్లో, ఆయన ఏమన్నా అనుకుని ఉండి ఉంటారు కదా అంటే, ఏమన్నా నాకు మాత్రం ఏం తెలిసే, చెడ్డ పేరు వస్తుందని వెళ్ళమన్నాను. సర్లే ఇక నుంచి నీ ఇష్టం, నేను చెప్పను అంది. ఇంక చెప్పేదే ఉందండి, పాతివ్రత్యం జరిగిపోయింది. సరే అయిపోయిందండి, ఏదో ఆ సినిమా ఈ సినిమా అని చేసుకుంటున్నాను. మళ్ళీ ఈవీవి గారే పిలిచారు. ఆయనకి నాతో అలా చేయించడం ఇష్టమో ఏం పాడు, అదే కదా. అది కూడా బానే ఉందండి. ఇది బోల్ రోజులు ఆడిందండి అప్పులప్పారావు, అవును ఆడింది, చాలా రోజులు ఆడింది.
సరే అది చాలా మంది పిల్లలు అనేవాళ్ళు, నువ్వెందుకమ్మా అలాంటి రైల్వే స్టేషన్లో అడిగేవాళ్ళండి, ఎందుకమ్మా అలాంటి వేషం వేసావు, నువ్వు వేయకూడదు అలాగా. ఎందుకంటే వాళ్ళ అమ్మను వాళ్ళ హీరో గారి మదర్ కిందే కదా నేను బాధపడ్డానండి. మదర్ గానే గౌరవించేవాళ్ళు. ఓపెన్ హార్ట్ లో చెప్పేస్తున్నానమ్మ, పిల్లలు నన్ను క్షమించేయండి. ఓకే. ఇలాగా ఈ వేషం వేసానండి. సరే ఇది కూడా ఏదో ఒక మదర్ కాబట్టి నడిచిపోయింది.